50% హీరో విలన్ చూపించేసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి, క్లైమాక్స్ బ్యాంక్ ఒకటి, ఈ రెండు సీన్లకి ఖచ్చితంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే. అవునన్న, రెండేళ్లకి న్యాయం చేసుకున్నాడు. ఎందుకంటే కార్తిక్ ఘట్టమనేని గారు గతంలో తీసిన సినిమాలు ఏదైతే పక్కన పెడితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కొన్ని చూపించారు. అది నిజంగా విఎఫ్ఎక్స్ అని తెలియనట్టే చూపించాడు. లైవ్లో ఎట్లయితే ఉంటుందో అలాగే చూపించారు. ఆ సినిమాలో ఏది తక్కువ లేదు. కొంచెం అక్కడక్కడ మైనస్లు ఉన్నా కానీ, సాంగ్స్ కొంచెం వీక్ అయినా కానీ సినిమా ప్రాణం అంటే స్టోరీ పరంగా ప్రాణం పెట్టిందని మనం అనుకోవచ్చు. స్పెషల్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలంటే నేను మనోజ్ అన్నకే చెప్తాను. ఎందుకంటే పార్ట్ 2 అంటే ఇంటైతే ఇవ్వలేదు కానీ ఈ స్టోరీని ఆధారంగా చూసుకుంటే కనపడుతుంది. పార్ట్ 2 ఖచ్చితంగా కనపడుతుంది. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు మాత్రం ఇవ్వగలదు. అంతకుమించి మనం ఇవ్వడానికి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అర్థం కావట్లేదు. చచ్చిపోతారు సినిమా చూసి అంత సినిమా స్లో అయ్యి ఉంది. ఆ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎవ్వరు కూడా సినిమా స్లో అవుతుంది. ఫస్ట్లో క్లియర్ కట్గా సినిమా తీశారు. అది చెప్తున్నా కదా, ఈ సినిమా 10,000 కోట్ల పక్క బ్లాక్ బాస్టర్ హిట్టు 100% చెప్తున్నా. ప్రతి ఒక్క యాక్టింగ్ మంచు విష్ణు గారి కంటే మంచు మనోజ్ గారి యాక్టింగ్ ఉంది చూడు, గూస్ బంప్స్. అసలు మొత్తం మాయలు మంత్రాలు మొత్తం గుమ్ 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 గుమ్. వర్కౌట్ అయింది, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అదే ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ బడ్జెట్లో చాలా బాగా తీశారు. అండ్ విఎక్స్ అన్ని అంటే కొంచెం కొన్ని పార్ట్స్లో ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. హిట్ అనుకుంటున్నాను. ఆ యాక్షన్ పరంగా అయితే చాలా చాలా గ్రేట్. 60 కోట్లు ఇంత ఎఫర్ట్ ఇచ్చారంటే. బట్ కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా స్లోగా, చాలా ఫేస్బుక్గా తేలిపోయింది అనమాట. రాసుకున్న కథ ఓకే, పాయింట్ ఇంట్రెస్ట్గానే ఉంది. దాని తగ్గ మనోజ్ ఎంచుకున్న మనోజ్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా చూపించారు. ఫస్ట్ హాఫ్ ఏదో కామెడీగా సరదాగా వెళ్ళిపోతుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గానే తీసుకెళ్తారు. బట్ ఆ సీరియస్నెస్ మనకు కనెక్ట్ అవ్వదు అనమాట. మళ్ళీ గరుడ వచ్చే సీన్స్ 2 ఉంటాయి అనమాట. క్లైమాక్స్ ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత. ఆ 2 సీన్లు ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు, కానీ అంత బాగుంటాయి ఆ 2 సీన్లు. ఆ 2 సీన్లు కూడా ఎవడో విజిల్స్ చేయడం అంటే అంత నీరసపడిపోతారు సినిమాకి. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం అన్న, జస్ట్ ఒక ఫిలిం చూద్దామని వస్తే కనుక సగం వరకు బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. లేదు టీజర్ ట్రైలర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే టోటల్గా డిసప్పాయింట్ అవుతారు. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం సినిమాకి పెద్ద ప్లస్ అవుద్ది అనుకున్నాం, అదే మైనస్. సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా సినిమా వచ్చింది. ఎలా ఉంటుందా అని చెప్పేసి అంచనాలను చూద్దామని చెప్పి వచ్చాను. కానీ ఇది ఒక పాన్ ఇండియా సినిమా కాదన్న, పాన్ వరల్డ్ సినిమా. యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా, అందరూ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా అన్న. నిజంగా ఏంటంటే 9 గ్రంథాలని బేస్ చేసుకొని ప్రతి ఒక్క గ్రంథాన్ని సీన్ టు సీన్ రీప్లేస్ చేసి అసలు మామూలుగా తీయలేదని చెప్పి చెప్పుకోవచ్చు భయ్యా. ఇంకా మంచు మనోజ్ గారి విషయానికి వచ్చేస్తే అతనికి ఇచ్చింది నెగిటివ్ రోలే. కానీ మిరాయ్ అన్న నెక్స్ట్ స్టార్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. తెలుగు టీఎఫ్ఐలో ఇప్పటివరకు చూడండి బెస్ట్ విజువల్స్ అయితే ఈ మూవీలో చూసుకుంటారు. ఫస్ట్ హాఫ్ వరకు చూసేవారికి చెప్పుకోవచ్చు, కాల్ రియాక్షన్ చెప్పుకోవచ్చు, ఇది టీఎఫ్ఐ సినిమా అని చెప్పేసి, ఇది తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ బాక్స్. ఈ 3 అయితే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి అండ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. అండ్ వాళ్ళు ఏదైతే హైప్ చేశారో ఈగల్ సిరీస్ అనేది అది చాలా బాగా వర్కౌట్ అయిందన్న, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఓన్లీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం హనుమాన్ రేంజ్లో ఒక ఎండింగ్ అయితే ఇవ్వలేకపోయారు, చాలా రష్గా క్లోజ్ చేసాను అనిపించింది. అది కాకుండా ఇంకొకటి పోలీస్ బ్లాక్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉన్నాయో అది కొంచెం అన్నెసరీ అనిపించింది. అది స్టోరీకి అవసరం లేకుండా పెట్టడం అనిపించింది. కానీ అది తీసేస్తే ఓవరాల్గా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ బీజిఎం. దాని గురించి ఎంత చెప్పుకునేది ఒక బీజిఎం గురించి ఆ లెవెల్లో కొట్టాడు. ఒకటే చెప్తున్నాను, ఇండియాలో మీరాకి తిరుగులేదు. మంచు మనోజ్ అన్న ఇప్పుడే చెప్పాడు చూడండి. మూవీ వేరే లెవెల్లో తీశాడు. మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. బ్లాక్ స్క్వాడ్ అంటే మామూలు విషయం కాదు. మంచు ఫ్యాన్స్ ఎక్కడున్నా కాల్ ఎగరేసుకునేలా చేశాడు. మీ మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబెట్టేసేలా ఉన్నాడు మంచు మనోజ్. ఆయన 2.0 స్టార్ట్ అయింది, అన్ని రికార్డులు బద్దలైపోతాయి. మంచు మనోజ్ అనేది వేరే లెవెల్లో ఉంది. చెప్పు. ఇలాంటి సీన్ మన లైఫ్ లో చూడలేదు. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్లు. అబ్బా ఇగో కట్టే మెస్పరైజింగ్ మూవీ అని చెప్పచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి, చిల్డ్రన్స్కి బాగా నచ్చుద్ది. మనకు లాస్ట్ టైం చూసిన హనుమాన్ కన్నా, జై హనుమాన్ కన్నా ఈ సినిమా చాలా బాగుంది. నాకు సీక్వల్గా చూస్తుంటే కలికితో మ్యాచ్ అయ్యే ఒక మెసేజ్ అయితే ఉంది. వాచబుల్. అది రివీల్ చేయకూడదు, స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో అందరికీ బంగారం కావాలి. బంగారం కన్నా బంగారం లాంటి మెసేజ్ ఏమి ఇచ్చాడు అనేది తేజ సజ్జని
మనం మోటివేషన్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అని విని ఎరగని రీతిలో చూపించేసిన గ్రాఫిక్స్ మన కార్తీక్ ఘట్టమణిని. ఈగల్ కాదు, ఈగల్కు శాంపిల్ ఇచ్చిన ఈగల్కి 10 ఇంతలు ఉంటుంది సినిమా. ఇది ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా మాత్రం కెవ్వు కేక అని చెప్తుంది. నేను రేటింగ్ అయితే 9 ఇచ్చేస్తాను. హనుమాన్లో ఒక హెగ్గు లాంటిది ఉంటుంది, పవర్ ఇస్తుంది. ఇందులో ఒక యోధుడు కర్ర ఉంటుంది. అదే ఆఖరికి వస్తే సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ కర్రనే పవర్ ఇస్తుంది. ఆ మొత్తం యోధుడి కోసమే కని వాళ్ళ అమ్మ కని అక్కడ పెట్టేస్తుంది, యోధుడిని తయారు చేస్తుంది. ఆయనకు తెలియకుండానే ఆయన యోధుడు అవుతాడు. సెకండ్ పార్ట్ కోసం లీడ్ ఇస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిది ఏం లేదు. బీజిఎం అయితే కొత్త చింపాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలియదు కానీ అదిరిపోయింది బీజిఎం. ఫేస్ చూపించారు, కాకపోతే అతను మన తెలుగు ఆయన కాదు, ఎవరు బాలీవుడ్ ఆయన ఎవరు లేదు. ఎక్కడ ఇచ్చారు నాకేం కనిపించరా. అవునా, హాలీవుడ్ రేంజ్లో చూపించాడండి గ్రాఫిక్స్. ఆ ఫైట్స్ కూడా బాగున్నాయి. ఫైట్స్, బీజిఎం అన్నీ బాగున్నాయి. బాగుంది. అంటే కొన్ని మన కల్కి సినిమా, ఒక హాలీవుడ్ సినిమా మంకీ కింగ్ ఏదన్నా చిన్న కొన్ని తస్కరించారు, ఒప్పుకోవాలి. కానీ ఓవరాల్గా మిరాయ్ బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ అయింది సినిమా. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. ఆయన మొత్తం మామూలుగానే చేశారు, కానీ ఆయన యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. అక్క బాగా చేశారండి, అందరూ బాగా చేశారు. క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. ప్లీజ్ వాచ్. నేను అంత మించి ఏం చెప్పలేను. అన్న విజువల్స్ చాలా బాగున్నాయి అన్న. ఒక్కొక్కటి బట్టలు చింపేసుకునే రేంజ్ ఉంది. నిజం చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. థ్యాంక్ యూ. 10/10 బ్రో. థ్యాంక్ యూ. మాటలు చూశానమ్మా. శ్రీరామ్ థియేటర్లో చూశాను. నేను మెంటల్ సినిమా చూస్తే నాకు పిచ్చి అబ్బబ్బబ్బ మెంటల్కి పోతుంది. చాలా బాగుంది. మన మనోజ్ మజాక. జై మనోజ్ గారికి, జై మనోజ్ గారిని. ఎవరిని చంటుకోరండి, చంటుకోరండి. సినిమాలో హీరో అవ్వాలని అందరూ నన్ను ఒరే ఇలా రారా యారా చంటుకోరోడా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా చంటుకోరోడు అని పిలవాలి. నన్ను ఒరే ఇలా రారా యారా చంటుకోరోడా అని పిలవాలి. నేను సినిమాలో హీరో అవ్వాలని. అబ్బబ్బబ్బ మనోజ్ గారి యాక్టింగ్ అయితే సూపర్ అబ్బా. ఫైట్లు అబ్బా చాలా బాగుంది అబ్బా. ఫైట్లు చూస్తే మెంటలెక్కిపోతుంది. చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది మనోజ్ గారు. మరి వరుణ్ తేజ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. సూపర్ సినిమా. వెయిట్ చేయాలి మనం. ఇక బాహుబలి 2 లేకపోతే ఇంకోటి అన్నంత ఎక్సైట్మెంట్ అయితే రాదు. ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాలి, ఇంకెక్కడ చూడలేము. ఎందుకు అని చెప్తున్నా కదా, సినిమాలో చాలా సీన్లు ఉన్నాయి, కొన్ని కేమియోస్ ఉన్నాయి. అదిరిపోయింది. చూడండి, చూసిన తర్వాత అసలు బుర్ర పాడైపోద్ది సినిమా. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఇంకా ఏదైనా అడతారా చెప్పండి. ఫైట్ సీన్స్ బాగున్నాయి బ్రదర్. ఫైట్ సీన్స్లో మంచు మనోజ్ బాగా ఇరగదీశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. మంచు మనోజ్ విలన్ క్యారెక్టర్. మంచు మనోజ్ ఈజ్ అ వర్సటైల్ యాక్టర్ అండి, అన్నీ చేయగలుగుతాడు. విలన్ అయితే ఇంకా ఇరగదీశాడు, బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. అసలు ఆ మాడ్యులేషన్, డైలాగ్ మాడ్యులేషన్ కానీ బాగా కనెక్ట్ అయిపోయింది. సినిమా అదిరిపోయింది, పిచ్చెక్కి. అంటే ఇప్పుడు ప్రియదర్శి ఉన్నారు అనుకోండి, ఆయన కామిక్ రోల్ చేస్తాడు, సినిమా హీరోలు చేస్తాడు. కానీ బేసిక్గా ఒక యాక్టర్ అండి, ఏదైనా చేయొచ్చు. మంచు మనోజ్ కూడా అలాంటి యాక్టర్, వర్సటైల్ యాక్టర్. ఏది చేసినా కానీ సెట్ అయిపోద్ది. స్టోరీ ఏదైనా కానీ, విజువల్స్ కానీ ఏదున్నా కానీ ఫస్ట్ స్టోరీ కనెక్ట్ అయితే విజువల్స్ కొంచెం బాగాలేకపోయినా కానీ ఓకే అనుకొని అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇక్కడ చాలా సినిమాల వరకు స్టోరీ బాగుంటుంది కానీ విజువల్గా ఎలివేషన్గా బాగా లేపుతుంటారు. ఈ సినిమాలో స్టోరీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం అయితే ర్యాంప్ అంతే. గారికి ఆప్ట్ అనిపించిన జగపతి బాబు గారు కానీ ప్రతి ఒక్క బ్యాక్డ్రాప్లో మన మంచు మనోజ్ అన్న స్టోరీ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, అశోకుడు 9 గ్రంథాలు ప్రతి ఒక్కరు చూడాలి. చాలా బాగుంది. పిల్లలు మనోజ్ అన్న క్యారెక్టర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు శ్రీకాంత్ గారికి అండ్ మన జగపతి బాబు గారికి సెకండ్ ఇన్నింగ్ విలన్గా ఎలా అయితే బ్యాక్ ఇచ్చారో ఆ రేంజ్లో అయితే ఇచ్చాడు. ఒక హాలీవుడ్ అంటే మన మంచు మనోజ్ ఎక్కడ కనిపించాను, ఒక కొత్త హాలీవుడ్ నుంచి ఒక విలన్ని తీసుకొచ్చారు అనే రేంజ్లో యాక్టింగ్ చేశారు. మంచు మనోజ్ అన్న వచ్చినప్పుడు ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, దాంతోపాటు బీజిఎం
చాలా హైలైట్ అవుతుంది, అది ట్రెండ్ అవుతుంది. బీజిఎం చాలా. నేను 5కి 4.5 ఇస్తాను. ఓకే ఓకే అన్న, ఈ సినిమా మాత్రం చెప్తున్నా సెన్సేషనల్ సినిమా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్. తేజ్ గారి కెరియర్లో ఇది పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ మనం హనుమాన్ తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మెయిన్ చెప్పాలంటే మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసిండు. నిజంగా చెప్తున్నా, విలన్ యాక్టింగ్ మాత్రం అద్దరా కొట్టేసిండు. అసలు ఆ గ్రాఫిక్స్కి విలన్ ఎగ్జామ్ మళ్ళీ మనం ఒక టాలీవుడ్ బాలీవుడ్ లేక కనిపిస్తారు మనోజ్ అన్న గారు యాక్టింగ్ విలన్లా. అంత బాగా చేసిండు. ఇక్కడ శ్రేయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. తల్లి క్యారెక్టర్ వేసే తేజ్ గారికి ఆమె కూడా బాగా చేసిండు. జగపతి బాబు గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అంటే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ గ్రాఫిక్స్ తోటి. నెక్స్ట్ ఈ సినిమా తర్వాత మంచు మనోజ్ గారికి వస్తుంటే అన్న విలన్ అవకాశం మన తెలుగు హీరోల్లో ఇంత మంచి విలన్ అనేది ఈ సినిమాతో ఏర్పడుతుంది, అందరికి తెలుస్తుంది. ఫైట్స్ సూపర్ అన్న, అసలు మామూలు లేదన్న. ఫైట్స్ అసలు మామూలు లేదన్న, కంపోజ్ సూపర్ చేశారు. ఫైట్ మాస్టర్ కూడా సూపర్ చేశారండి. సినిమాలో బాగా నచ్చిందండి. బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్, మంచు మనోజ్ గారు యాక్టింగ్, డైరెక్టర్ బాగా చేశారు. హీరో గారు, హీరోయిన్ యాక్టింగ్ అన్నీ బాగుందండి. స్టోరీ మెయిన్ మనకు 90% స్టోరీ అన్న. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇట్లాంటి స్టోరీ. నెక్స్ట్ జయత్రత్న మీరాయి, జయత్రత్న 2 కూడా ఉంటుంది, కంపల్సరీ చూడండి. దీంట్లో మనకు మంచు మనోజ్, హనుమాన్ యాజ్ యూజువల్గా హనుమాన్కి ఈక్వల్ ఉంది సినిమా. హనుమాన్ క్రాస్ చేస్తానంటే ఈక్వల్ ఉంది. హనుమాన్ క్రాస్ చేస్తానంటే అది చూసిన తర్వాత ఇంకో 1 వీక్ తర్వాత తెలుస్తుంది. ఈజీగా 200 కోట్లు కలెక్షన్ చేస్తుందని నా అభిప్రాయం. ప్రభాస్ గారు దీంట్లో ఏం లేదండి. లేదు అస్సలు లేదు. ప్రభాస్ గారిది ఏమి లేదు. ప్రభాస్ గారిది ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. హీరోయిన్ కూడా చాలా మంచిగా నటించింది అబ్బా. హీరోయిన్ నచ్చింది అబ్బా నిజంగా. ఆవిడ ఇచ్చే డైరెక్షన్. నేను అబ్బా హీరోయిన్ ఏంటబ్బా ఎంత న్యాచురల్గా ఎలా చేసావు నాకు అసలు అర్థం కాల. నిజంగా సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. తేజ సజ్జయ్ గారికి మరొక హిట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మంచు మనోజ్ గారు అంత డెప్త్ ఇచ్చారు కాబట్టి తేజ సజ్జయ్కి హిట్ వచ్చింది. నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. మంచు మనోజ్ అన్న ఇక నుంచి మేము మొన్నటిదాకా హీరో అనుకున్నాం, కానీ ఇక నుంచి నువ్వు విలన్గా ఫిక్స్ అయిపో. ఒకప్పుడు జగపతి బాబుని ఎట్లా అయితే చూసామో ఇప్పుడు నిన్న అట్లాగే చూస్తున్నాం. అంటే కొన్ని సినిమాలతో కొన్ని రాతలు మారుతాయి, కానీ మీరు ఏ సినిమా చేసినా దాని గీతలే మారుతాయి. అంత బాగుంది సినిమా అయితే. మంచు మనోజ్ గారి కోసమే నేనైతే సినిమాకి వచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరు చూడండి. సజ్జ గారు యాక్టింగ్ ఏంటన్నా బాబు, అసలుకి హనుమాన్ సినిమాకే చాలరా బాబు మాకని చెప్పేసి అనుకుంటే మన మిరాయి సినిమాతో వచ్చిండు. అసలుకి యాక్టింగ్ ఏంది, ఆ స్కిల్స్ ఏంది, ఒక సూపర్ హీరోలా ఉండు. తేజ సజ్జా యువర్మై మజ్జా అన్నట్టుంది. అసలుకి సినిమా చూస్తుంటే నాకైతే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక రేంజ్లో నిలబెట్టడానికే పుట్టిండి అనిపిస్తుంది నాకైతే. మనము చాలా సినిమాలు మనం ఇప్పుడు ప్రభాస్ గారితో చూసుకుంటే మనము ఒక ఫైట్ సీన్స్ అన్న ఏమన్నా మనకు నచ్చుతాయి. అట్లాంటిది ఒక క్యారెక్టర్ ఉన్నదైతే మనోడికైతే ఇతిహాసాల గురించి దేవుళ్ళ గురించి ఏది ఇచ్చినా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి సెట్ అవుతుందంటే మన తేజ సజ్జ గారికి. ఇంకొకటన్నా సినిమాలో మంచు మనోజ్ గారి గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి కన్నప్ప సినిమా మంచు విష్ణుతో తీసింది వేస్ట్ అనిపించింది. దీంట్లో యాక్టింగ్ చూస్తుంటే ఇరగా కొట్టేసిండు మనోడు. అసలుకి ఏంటన్నా విలనిజం అబ్బాబాబా. ఇంతకుముందు జగపతి బాబు గారిని చూస్తుంటే అనిపించేది, ఇప్పుడు జగపతి బాబు గారిని మించిపోయి ఉన్నాను. అసలుకి నీ స్కిల్స్ ఏంది అసలుకి నాకు అప్పుడే అనిపించింది. ఏ రోజైతే మీ నాన్నగారు నిన్ను కట్టుబట్టలతో బయటికి పంపించిండో నాకు అప్పుడే అనిపించింది నువ్వు పంది పిర్రలోడు అన్నప్పుడే అనిపించింది నువ్వు టాలీవుడ్ ఇండస్ట్రీని వెళ్తావురా బాబు అని చెప్పేసి అనిపించింది. నాకు తెలిసి ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి చూడండి అన్న, మీరు పెట్టే 150 రూపాయలు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. మీ చిన్న నుంచి పెద్ద వరకు ముసలి వరకు మన రామాయణం గురించి అన్నా మన ఇతిహాసాల గురించి అన్నా మనం తెలుసుకోవడం మన బాధ్యత. మనం ఇలా ఈ రోజులలో వచ్చే గబ్బు సినిమాలకే మనం అంతా ప్రోత్సహిస్తున్నాం. మంచి సినిమా ఆదరించి ప్రేమించి ఇట్లాంటి సినిమాలకు చేస్తుంటే ఇంకా చాలా వస్తాయి. డైరెక్టర్ గారు ఘట్టంనేని కార్తిక్ గారు అయితే నాకైతే కార్తిక్ గారు అన్న మిరాయి మూవీ చూశాను. మూవీ అయితే నాకు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ అనిపించింది. సినిమా గురించి ఒక ముక్కలు చెప్తా. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషను, డివోషను, ఫ్యాంటసీ అన్నీ కలగలిపి ఒక మంచి వెజ్ మీల్స్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. మీరు ఎలాంటి నెగిటివ్ రివ్యూస్ చూడకుండా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసేయండి. 2.5 hours చెప్తున్నా, ట్రస్ట్ మీ, ఖచ్చితంగా 2.5 hours మీకు టికెట్ పెట్టిన డబ్బులు కూడా వర్త్ అనిపిస్తాయి. టికెట్ కాస్ట్ కూడా ఎక్కువ పెంచలేదు ఈ సినిమాకి, అది అందరికీ తెలిసిందే. అండ్
సినిమాలో 2 సర్ప్రైజెస్ ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ సర్ప్రైజ్ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అది సినిమాలోనే చూడండి. మనోజ్ అన్న పర్ఫార్మెన్స్ గురించి ఒక్క ముక్కలు చెప్తున్నానా, తేజ గారిని లిటరల్లీ డామినేట్ చేశాడన్న. విలన్ రోల్లో పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యాడు. నేను మనోజ్ అన్నకు కూడా పర్సనల్గా చెప్పా, ఎందుకంటే మూవీ చూశాడన్న, నా వెనక సీట్లోనే కూర్చున్నాడు. నేను పర్సనల్గా అప్రిషియేట్ చేశా. నాకైతే మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ గాంభీర్యం కానీ, ఆ రౌద్రం కానీ, ఆ కోపం కానీ, ఆయన చూసే స్క్రీన్ ప్రజెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రామినెంట్గా ఉంది. అండ్ 15 మినిట్స్, లాస్ట్ 15 మినిట్స్ అయితే లిటరల్లీ మీకు గూస్ బంప్స్. ఒక్క ముక్కన్న సినిమాని మీరు కళ్ళు మూసుకొని చూడొచ్చు. ఇది హనుమాన్ తోటి మాత్రం కంపారిజన్ చేసుకోకండి అండి. అండ్ బేసిక్గా ఇలాంటి స్క్రిప్ట్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంత ప్రొడక్షన్ వాల్యూస్తో ఇంత మంచిగా తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ అక్కడ స్టార్ హీరోని పెట్టి తీశారనుకోండి, ఆ సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్తో బయటకు వస్తుంది. ఆ స్టార్ హీరో స్టాండర్డ్స్ తగ్గట్టు చాలా చేయాల్సి వస్తుంది. అలా లేకుండా ఒక న్యూట్రల్గా ఉంది కాబట్టి అన్ని మిగతా స్టోరీకి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాం. మోర్ దెన్ హూ ఈస్ డూయింగ్ ద పర్ఫార్మెన్స్, మోర్ దెన్ స్టోరీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. స్టోరీని గాడ్ నిలబెట్టుకున్నాడు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిపోయింది. చాలా ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఫోనే తీయలేదు బయటికి. సెకండ్ హాఫ్ ఇక తీసి స్క్రోల్ చేయడం అంటే అదేదో చేయాలని కాదు, ఆ సినిమా అలా కొంచెం తగ్గి నీరసంగా వచ్చేసింది. క్లైమాక్స్ అయితే అసలు ఆగిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. ఒక బాగానే హై ఇస్తుంది, హై ఇచ్చే టైంలో సప్పని ఆపేసేసారు సినిమా. అండ్ ఇందా చెప్పినట్టు కూడా లాస్ట్లో ఒకటి సెకండ్ పార్ట్కి